ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అయిన కాశీనాథ్ గారు ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఇలా నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఇప్పటికే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాకీ ఉన్నది మాకు ఈ ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్లో గెలుస్తుందా లేదా అనేసి ఇలా చిలక జోస్యం చేపించినాం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా అనేసి చిలక జోస్యం అడగడం జరిగింది. ఏ ఒక్కదానికి కూడా ఈ పాజిటివ్ ఒపీనియన్ అనేది చిలక జోస్యం ద్వారా రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందనేసి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ 3 ఏళ్ల కాలంలో కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఈ తెలంగాణ ప్రజలు చాలా ఆగమవుతారని చెప్పేసి ఇలా చిలక జోస్యం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రోజు ఒక్కొక్క నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు మాకు జీవో నెంబర్ 29 ద్వారా పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా జీవో నెంబర్ 46 ద్వారా కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు కూడా ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్యాయం చేసింది. జీవో నెంబర్ 108 ద్వారా డిఎస్సిలో బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యోగాలు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. గ్రూప్ 1 ఉద్యోగాలు కావచ్చు, ఇవాళ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఉద్యోగాలు కావచ్చు, జీపీఓ ఉద్యోగాలు కావచ్చు, ఆయా డిపార్ట్మెంట్లలో ఉద్యోగ సంఘాల వాళ్ళకి అంటే ఎస్జిటి సంఘాలకు, తర్వాత విఆర్ఏ సంఘాలకు, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకు ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ, డిఎస్సి ఉద్యోగాలు కానీ, అదేవిధంగా మా జీపీఓ ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం అమ్ముకున్నది. మా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ చిలక కూడా చెప్తా ఉన్నది, అరే రేవంత్ రెడ్డి జాతకం చెప్పమంటేనే చిలక ఎగిరిపోతూ ఉంది. అంటే ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి మాట వింటేనే ఈ ప్రకృతి కూడా ఏ విధంగా అసహించుకుంటున్నది ఇక్కడ తెలుస్తూ ఉన్నది మనకు. అంటే ఎంత దరిద్రమైన పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన, ఈ కాంగ్రెస్ పాలన ఉందో అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఫైనల్గా ఏం చెప్తున్నారు అన్న, నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడ్డారు కాబట్టి ఫైనల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకి మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్తున్నారు ఫైనల్గా? జూబ్లీహిల్స్ ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇలా నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇలా గల్లీన ప్రతి చోట ఇంటింటిగా తిరుగుతున్నామంటే కారణం ఏంటంటే ఇవాళ నిరుద్యోగులకు పూర్తి అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి యావత్ జూబ్లీహిల్స్ ప్రజలారా, సబండ వర్గాలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. కాబట్టి దయచేసి కాంగ్రెస్కి మాత్రం ఓటేయకండి. కాంగ్రెస్ హటావో, నిరుద్యోగులు బచావో, కాంగ్రెస్ హటావో, తెలంగాణ ప్రజలను బచావో అనే నినాదంతో మేము ఇలా ఇక్కడ జూబ్లీహిల్స్కి వచ్చేసి మేము ప్రచారం చేయడం జరిగింది. హలో నిరుద్యోగి, చలో జూబ్లీహిల్స్ అనేసి ఇవాళ 30 లక్షల మంది అభ్యర్థులతో